అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భద్రాచలం ప్రజలందరికీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా అద్దం పట్టే ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు రెండవ రోజు శాంతినగర్ కాలనీలో లలితా పరమేశ్వరి గుడి ఆవరణలో వేంచేసి ఉన్న బతుకమ్మ సంబరాలను మీరు చూస్తున్నారు. ఎంతో కోలాహలంగా ఇది మూడో సంవత్సరం ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకోవడం. ప్రతి సంవత్సరం ఇలాగే మహిళలందరూ పెద్ద ఎత్తున ఇచ్చేసి ఇక్కడ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటాము. తీరైన పూలు, రంగురంగుల పూలు, రకరకాల పూలు తెచ్చి పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చి 9 రోజులు ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ మహిళలందరూ కోలాటాలతో చాలా కోలాహలంగా పిల్లలు, పాపలు, మహిళలు చాలా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఇక్కడ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటాము. భద్రాచలం ప్రజలందరికీ శాంతినగర్ కాలనీ లలితా పరమేశ్వరి గుడి కమిటీ తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ఇక్కడ రెండో రోజు జరుపుకుంటున్నాము. 9 రోజులు ఇలాగే సెలబ్రేషన్స్ ఉంటాయి. మీరు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నా పేరు రమాదేవి, ఈ మెడికల్ కాలనీ వాస్తవ్యులము. లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ మేము అమ్మవారి యొక్క ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ద్వితీయ సంవత్సరం కూడా ఈ అమ్మవారి యొక్క ఉత్సవాన్ని ఘనంగా ప్రారంభించాము. ఉదయం అంతా కుంకుమ పూజలతోనూ, తర్వాత అభిషేకాలతో అమ్మవారిని బాగా పూజలు చేసుకున్న తర్వాత సాయంత్రం మా మహిళలందరం కలిసి ఇక్కడ బతుకమ్మ ఉత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. బతుకమ్మ ఉత్సవాలకి అనేక కాలనీ వాసులందరం కూడా ఇక్కడికి వచ్చేసి అంగరంగ వైభవంగా బతుకమ్మ పాటలతో, ఆటలతో చాలా ఉత్సాహంగా ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే అండి. శాంతాకారం భుజగశైలం, పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశ్యం, మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం, యోగి విజ్ఞానగమ్యం, వందే విష్ణు భవభయహారం, సర్వలోకైకనాథం. అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెడికల్ కాలనీలో ఈ విద్యా సంవత్సరం అమ్మవారిని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మార్నింగ్ అంతా కూడా పూజలు అవన్నీ అభిషేకాలు చేసుకుంటూ ఈవినింగ్ వచ్చేసరికి అందరూ ఆడవాళ్ళందరూ, పిల్ల పాపలు అందరూ ఒక దగ్గర చేరి బతుకమ్మలు పేర్చి అక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఆటపాటలతో ఆడుతూ ఉన్నారు మహిళలందరూ. ధన్యవాదాలు. శాంతినగర్లో ఏం చేస్తున్నారు? ఆలయంలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అమ్మవారి గుడి 21 సంవత్సరాలకు అడుగుపెట్టారు. ఈ నవరాత్రి కార్యక్రమంలో ఈ రోజు మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నిన్నటి నుంచి అమ్మవారి ఈ నవరాత్రి మహోత్సవం సందర్భంగా నిన్న 2-10 తారీఖున బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైనవి. అలాగే 3-10 ఈ రోజు నుంచి అమ్మవారు 12వ తారీఖు వరకు దసరా ఉత్సవాలు నడుస్తాయి. అట్లాగే 13వ తారీఖు అన్నదానం, ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. అలాగే అమ్మవారు రోజుకు ఒక అవతారంతో అమ్మవారి అలంకారం జరుగుతుంది. అలాగే ఈ 20 సంవత్సరాల అమ్మవారికి భక్తులు కూడా తమ తోచితంగా విరాళాలు ఇచ్చి ఈ 20 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి కారకులైన భక్తులకు, దాతలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఉత్సవాల్లో ఇంక ముందు ఈ రోజు నుంచి 12వ తారీఖు జరిగే ఉత్సవాల్లో దాతలు కానీ అందరు భక్తులు కానీ తమకు తోచిన విధంగా విరాళాలు ఇచ్చి 13వ జరిగే అన్నదాన కార్యక్రమానికి, ఈ 10 రోజు జరిగే కార్యక్రమానికి మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.